హలో అండి, మిరపనారు వేసాం కదా. వేసిన తర్వాత మొక్కలు ఇలా సపరేట్ చేసి వేసుకున్నాం. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే కాస్త ఎదిగిన తర్వాత ఈ విధంగా పించ్ చేసేయాలన్నమాట. మిరపకి ఇలా పించ్ చేసేస్తే ఏంటంటే మళ్ళీ అవి బ్రాంచెస్ వచ్చి బుషీగా వచ్చి ఎక్కువ మొగ్గలు వేయడానికి మనకి ఆస్కారం ఉంటుంది. అలా పూత ఎక్కువ ఉంటుంది, కాయ కూడా ఎక్కువ కాస్తుంది అన్నమాట. సో ఇది ఒక టిప్ అనుకోవచ్చండి. మిరప ఎక్కువగా కాయాలి అంటే ఒక టిప్పు. అలాగే మొదట్లో ఉన్నటువంటి ఆకులు కూడా ఇలా తీసేయాలి. అప్పుడే ప్లాంట్ అనేది మనకి బుషీగా వస్తుంది. ఈ స్టార్టింగ్ ఆకులు ఎందుకు తీస్తున్నాము అంటే మొక్కకి బలం కోసం అనమాట. ఈ చిన్న చిన్న ఆకులు, ఈ మొదట్లో ఆకులంతా కూడా బలం తీసేసుకోకూడదు మొక్కకి. సో మనకి ఫుడ్ రెడీ చేసుకోవడానికి కొన్ని ఆకులు అయితే ఉంచాలండి. ఏంటంటే మనం ఆ ఆకుల ద్వారా మొక్క, అది మనందరికీ తెలిసిందేగా, ఈ ఆకుల ద్వారా మొక్క ఫుడ్ రెడీ చేసుకుంటుంది. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే పించ్ చేసేయాలన్నమాట. చేసేస్తే బుషీగా వస్తుంది. అలాగే బ్రాంచెస్ ఎక్కువ వచ్చి పూత ఎక్కువ పూస్తుంది. అలాగే కాయ కూడా నిల్చుంటుంది అనమాట. బాగున్నాయి కదా మొక్కలు, ఎందుకు పించ్ చేయాలి అని మాత్రం మనం అమర్చుకొని పడకూడదు. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.